తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు నేను ఎక్స్క్లూజివ్గా మరి నాదెండ్ల భాస్కర్ రావు మాజీ ముఖ్యమంత్రి నెల రోజులు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మరి ఆయన కథ ముగిసింది అని చెప్పి నేను టైటిల్ పెట్టి వీడియో చేస్తాను. ఈరోజు చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఎవరినైనా కూడా ఆయన చాలా మంచోడు, చాలా గొప్పవారని చనిపోయిన వారిని అంటూ ఉంటారు అని అందరూ అంటారు. కానీ నేను చనిపోక ముందే మరి ఆయనతోని కరెక్ట్ 2026 సంవత్సరం 2096లో నేను ఆయనకి అటాచ్ అయినా. అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉండాల్సిన మనిషి. ఒక 2 నెలల క్రితము బక్క జెర్సన్ ఫ్యాక్స్ ఛానల్ ఎప్పుడైతే 25,000 వ్యూయర్స్ దాటిందో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. నాకు ఎవరు చూసినా కానీ ఒక సబ్జెక్ట్ ఉన్న లీడరు, గత కాలానికి ఈ కాలానికి ఒక వారధిగా ఉన్నటువంటి నాయకునితో ఆ వీడియో చేయాలని నేను అనుకున్నా. నేను ఆ వీడియోను డిస్క్రిప్షన్లో పెట్టిన, దయచేసి మీరు చూడండి. అయితే అందులో ఆయన వారధి, చాలామంది ఆయనతో మాట్లాడిస్తూ ఉంటారు. మాట్లాడిందల్లా ఆయనతో నెగిటివే మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వాళ్లకు పడనోళ్లను తిప్పించేటట్టుగా ఆయనతో అటువంటి ప్రశ్నలు అడుగుతారు. నేను అలాంటి ప్రశ్నలు ఏం అడగకుండా అసలు రాజకీయాలు ఏ విధంగా ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంది, 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంది, దేశ పరిస్థితి ఏంది అని ఈ విధంగా అనేకమైన విషయాలు భాస్కర్ రావు గారిని నేను అడగడం జరిగింది. అందులో అన్నీ కూడా చాలా వివరంగా చెప్పాను. 96లో నేను NSY రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు, అంటే భారత జాతీయ విద్యార్థి సంఘానికి నేను తెలంగాణ శాఖకు కార్యదర్శిగా ఉన్నప్పుడు 96లో అతన్ని వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన ఎంపీగా, ఖమ్మం ఎంపీగా గెలిచి ఆయన ఉన్నాడు. ఇప్పుడున్న ఇల్లు కాక వెనక సైడ్ పాత ఇల్లు ఉండే, ఆ పాత ఇంట్లో ఆయన ఉండేది. అప్పుడు ఎక్కువ ఛానళ్ళు లేవు, ఇన్ని ఛానల్స్ లేవు, ఏం లేవు. అప్పుడల్లా ఉన్నది ఈనాడు పేపరు, ఈటీవీ పేపరు, వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళు, ఇక వాటికి సంబంధించిందే ఉండేది. కాబట్టి ఆయన బయటికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా తక్కువ ఉండే. కానీ నేను ఆయనకు చెప్పిన, సార్ మీరు అంటే జరిగిన వాస్తవాలు వేరు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, ఈ ప్రపంచం ఎప్పుడు సత్యాన్ని ఉరితీస్తుంది, కానీ చివరకు సత్యమే గెలుస్తుంది, అది లాస్ట్లో గెలుస్తుంది. ఈ విధంగా ఆయనను ఎవరెవరైతే ఇబ్బంది పాలు చేశారో వాళ్ళందరూ కూడా గతించిపోయారు. కానీ ఈయన ఒక డిజిటల్ మీడియా అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ డిజిటల్ మీడియాలో కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఆయనకు వచ్చింది. జరిగిన వాస్తవాలన్నీ కూడా చెప్పుకునే అవకాశం ఆయనకు వచ్చింది. ఈరోజు కొన్ని వాళ్ళకు అవసరం ఉన్న వరకే కొన్ని ఛానళ్ళల్లో చూపించేటోళ్ళు, కానీ డిజిటల్ మీడియాలో అలా ఎడిటింగ్లు ఏం లేకుండా మొత్తం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజు మొన్నటి దినాన రేవంత్ రెడ్డి గారు జస్ట్ నిన్నటికంటే ముందు రోజు రాత్రి భూపాల్పల్లిలో స్పీచ్లు ఇచ్చుకుంటేనే నాదెండ్ల భాస్కర్ రావు గారిని గుర్తు చేసి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావుకి పోటీ పొడిచినప్పుడు జీవన్ రెడ్డి గారు మీరు భాస్కర్ రావు గారితో పోలేదా అని అన్నాను. అప్పుడు ఈరోజు నిన్ననో జీవన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. నన్ను మంత్రి పదవికి వెళ్ళి తీసేయలేదు, బర్తరఫ్ చేయలేదు, నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసి నాదెండ్ల భాస్కర్ రావు గారితో వెళ్ళినా అని చెప్పిండు. నాదెండ్ల భాస్కర్ రావు ఈజ్ ఏ బాన్ లీడర్. నాకు ఎన్టీ రామారావు గారి నుంచి చెప్పే అవసరం లేదు, ఆయన ఏందో నాకు చెప్పే అవసరం లేదు. కానీ వాటికి నాదెండ్ల భాస్కర్ రావు మాత్రం చెప్తాను. నాదెండ్ల భాస్కర్ ఈజ్ బాన్ లీడర్, ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువజన కాంగ్రెస్ నాయకుడు, ఒక జాతీయ రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా చేసినవాడు, చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేసినవాడు, అంతేకాకుండా అంజయ్య గారి క్యాబినెట్లో మంత్రిగా చేసినవాడు. ఈ విధంగా ఎప్పుడు ఆయన పవర్ఫుల్గా చేసినటువంటి వ్యక్తి. మరి ఒకటేసారి ఈ పార్టీ పుట్టాలని,
ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ అని ఒక పెట్టాలనే ఆలోచన ఆ తలలో ఎందుకు వచ్చిందో అవన్నీ కూడా మీరు చాలా వీడియోలు చూసినా ఆయన చెప్పే అవసరం లేదు. కానీ బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్లో మీకు కొన్ని వేరే కోణాలు కూడా అందులో వీరేశలింగం గారి యొక్క దీక్ష ఏ విధంగా చేసిండు, దేనికోసం చేసిండు, అవన్నీ అంశాలు ఆయన ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రపంచానికి తెలియని విషయాలను నేను కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను. నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ సమస్యలు ఏదైతే కమిటెడ్ ఎక్స్పెండిచర్ సార్, ఈ ఉద్యోగ సంఘాలు ఎట్లా ఉండే, దాని పరిస్థితి ఎట్లా ఉంటే చాలా పవర్ఫుల్గా ఉండని చెప్పేది. ఉద్యోగ సంఘం ఒక పిలిపిస్తే మొత్తం షేక్ అయిపోయేదని చెప్పేది. ఉద్యోగ సంఘాలతోని చర్చలు ఆ రోజు ఈయనకు నడిపించేటోళ్ళంట. దాని తర్వాత ఈయన ప్లేస్లో హరిరామ జోగయ్య గారి తీసుకొచ్చి ఉద్యోగ సంఘాలతోని ఏమైనా ఇష్యూలు వస్తే ఆయనను మాట్లాడమని ఆయనను పురమాయించేదంట ఆ రోజులలో. అయితే ఈయన మాట్లాడినప్పుడు వాళ్ళతోని ఇది ఉందంట. కానీ వాళ్ళు ఒక పిలిపించినది ఆర్టీసీ వాళ్ళ సమ్మె పిలుపైన, సెక్రటరియట్ ఉద్యోగుల పిలుపైన, రాష్ట్ర ఉద్యోగుల ఎన్జిఓల పిలుపైన ఎవరు ఎటువంటి పిలిపించినా మొత్తం ప్రభుత్వం మాత్రం మొత్తం ఒక షేక్ అయ్యేది. వెంటనే ఆ సమ్మెను ఆపించాలి అనే ప్రయత్నం జరిగింది. అది విద్యార్థుల ఉద్యమమైన కాబట్టి ఆ రోజు పోలీసులకు కానీ రాజకీయ నాయకులకు కానీ విపరీతమైన పని ఉండేది. అయితే ఆ విధంగా వాళ్ళని బాగా రెస్పెక్ట్ చేసేటోళ్ళం మేము. కానీ ఎన్టీ రామారావు గారు అందరిని సస్పెండ్ చేసి పడేయని చెప్పినట్టు, అందరిని తీసిపోయని చెప్పినట్టు. ఈ విధంగా కొన్ని రకరకాలుగా జరిగేది. ఆ ఇబ్బందులలో మేము కొన్ని గట్టిగా అడిగినప్పుడు నన్ను సస్పెండ్ చేసిండ్రు. అప్పుడు నాకు మద్దతుకు వచ్చిన వాళ్ళందరితో నేను ఇది చేసిన. అప్పుడు ముఖ్యంగా రామోజీరావు గారి ఈనాడు పేపర్ ఒకటే ఉండేది కాబట్టి ఆ కుట్రలు అంటే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు హీరో అంటారు రేవంత్ రెడ్డికి. మరి ఈ చంద్రబాబు నాయుడుకు సపోర్ట్గా అప్పటి గవర్నర్ కానీ లేకుంటే ఈనాడు పేపర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండే. ఆ రోజు నెగిటివ్ స్టోరీస్ రాయడం వల్ల ఏవైతే ఆ రోజు కూడా ఎన్టీ రామారావు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడే ఉండే, కానీ మొత్తం నెగిటివ్ చేయడం జరిగింది. ఎవరిని? భాస్కర్రావు గారిని. అట్లా ఆ విధంగా నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల రోజులు కూడా ఆయన ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేయలే. ఎప్పుడు ప్రజలకు వీలైనంత మటుకు ఆ నెల రోజులలో ఎన్ని జీవోలు కావాలనో ఎన్ని చేయగలగానో అన్ని చేసిండ్రు. దాని తర్వాత ఆయన జైలుకు పంపడానికి 100 కమిషన్లు వేసిండ్రు, ఎన్నో కమిషన్లు. ఎట్లన్నా చేసి నాదెండ్ల భాస్కర్రావు గారిని జైలుకు పంపాలి అని ఎన్టీ రామారావు గారు ఎన్ని కమిషన్లు వేసినా ప్రతి కమిషన్ కూడా వీగిపోయినట్టు పరిస్థితి. ఇది చరిత్ర. 96లో మొట్టమొదటిసారిగా నేను వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగింది నా పేరు, నాది ఇది. ఆ రోజు అక్కడ ఈయనకెప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 500-600 మంది శిశువులు ఉంటారు, 500. అయితే ఆ రోజు ఆయన స్వీట్ ఇచ్చిండు, అది ఇది అడిగిండు. అందరితో పాటు నేను కూడా కొద్దిసేపు కూర్చున్నా. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అక్కడికి వెళ్ళి నేను ఆయనకు వచ్చేసిన. అక్కడ ఒక వినాయకుని బొమ్మ ఉండే. ఆ వినాయకుని బొమ్మ పైన ఒక డేట్ ఉండే. ఆ డేటు 1/7/1996 అని, 1993 ఏదో సమ్ పాత డేట్తో ఉండే. అంటే 1/7 దానికి ఏదో ఉండొచ్చు అని వరంగల్కి వెళ్ళి నేను తిరిగి ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయినా. 97 జూన్ 1వ తారీఖు పోతే ఆ రోజు ఆయన బర్త్డే. అట్లా ప్రతి బర్త్డేకి ఆయన పోవడం కలవడం అట్లా చూసి ఒకరోజు 1999లో నేను నాతో పాటు కొంతమంది మిత్రులం ఆయన దగ్గర వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగిండు. ఇంకా 99లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నన్ను ఒక ప్రశ్న అడిగిండు. ఆ ప్రశ్న ఏంటంటే వరంగల్లో ఒక్కొక్క అసెంబ్లీ సీటు వరంగల్ ఎవరు గెలుస్తారు అట్లా అంటే క్విజ్. అసలు ఈయనకు రాజకీయంగా ఎంతవరకు అవగాహన ఉన్నది, రాజకీయాల్లో ఈయనకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడానికని ఏం చేసిందంటే ఈయన నన్ను టెస్ట్ చేసుకుంటూ పోయిండు. ఆ టెస్టింగ్ ఏంటంటే పలానా సీట్లు ఎవరు గెలుస్తారు, ములుగుకెళ్ళి స్టార్ట్ చేసిండ్రు, జనగాం దగ్గర ఏం చేసిండ్రు. ఈ విధంగా ప్రతి సీటు గురించి కూడా నన్ను అడిగిండు. నేను స్టన్ అయిపోయినా. కానీ టక్ ఒక 2-3 నిమిషాలనే కంప్లీట్గా ఆ ఫీడ్బ్యాక్ మొత్తం ఇచ్చిన. ఆయన కూడా చాలా స్పీడ్గా దాన్ని ఇచ్చేసాను. తర్వాత నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే నీకు ఇంట్లో ఫస్ట్ టైం నన్ను పరిచయం అయినప్పుడు 96లో మొట్టమొదటిసారిగా పోయినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నాకు అప్పుడు పెళ్లి కాలేదు, విద్యార్థిని, భోజనం ఎట్లా గడుస్తుంది, ఫాదర్ ఏం చేస్తాడు, ఇల్లు ఎట్లా గడుస్తుంది
అట్లా ప్రతిసారి ఈ ప్రశ్న కంపల్సరీ ఉండేది. కంపల్సరీ ఏం చేస్తున్నావు, ఏం తింటావు, కుటుంబం ఎట్లా గడుస్తుంది, ఈ ప్రశ్నలతోనే ఉండేది. అడ్మినిస్ట్రేషన్ విషయాలు చెప్పేది, రాష్ట్ర విషయాలు చెప్పేది, జాతీయ స్థాయి విషయాలు చెప్పేది, రాజకీయాల గురించి చెప్పేది, ఏ విధంగా ఉంటుందని చెప్పేది, సత్యమేమనేది చెప్పేది, ధర్మమేం ఏంది అనేది చెప్పేది. ఈ విధంగా అనేకమైన అంశాలైన చెప్తూ ఉండేది. కానీ ఆయన పెద్దగా ఆస్తి బాగా కూడగట్టుకున్నట్టు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. బాగా డబ్బున్నట్టు నాకు ఎక్కడ కూడా కనవలేదు. చాలా అంటే ఒక నార్మల్ అంటే ఒక ఆయన రాజకీయాలకు రిటర్న్గా పెట్టినటువంటి సందర్భమే నాకు కనబడ్డది. కానీ రాజకీయాలతోని ఆయన సంపించిన కనవాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన పార్థిక దేహం ఉన్న ఇల్లు దాదాపు ఒక 2 ఎకరాల ఇల్లు ఉండొచ్చు నాకు తెలిసి. 1.5కి వెళ్ళి 2 ఎకర్స్ అయితే పక్కా ఉంటుంది. ఈ గేట్కే నేను లోపలికి నడుచుకుంటూ పోనీకే నాకు దాదాపు ఒక 2 నిమిషాలు పట్టేది. 2-3 నిమిషాలు ఆయన ఇంట్లో లోపల దాకా నడవడానికి నాకు అంత టైం పట్టేది. అలాంటిది గేట్ లోపలికి ఎంటర్ అయినా అక్కడికి వెళ్ళి చూసేది, దగ్గరికి పోగానే పేరు పెట్టి పిలిచేది. అలాంటి వ్యక్తి మరి ఒకటేసారి ఈరోజు ఆ ఇల్లు ముందుకు వచ్చేసింది. నేను వెనకేమన్నా ఉందే నాకు రీసెంట్గా తెలిసింది, వాళ్ళ అబ్బాయి ఎలక్షన్స్ కోసము ఆ ప్లేస్ అమ్మిందని. మరి ఏమన్నా పెంచుకునరా? అయితే ఇవాళ ఇవన్నీ నేను చనిపోయిండు కాబట్టి చనిపోయిన వ్యక్తులు ఎవరైనా మంచి చెప్తారు కానీ మీరు అంటారు అనుకుంటుండొచ్చు. నేను రీసెంట్గా ఒక 3 రోజుల క్రితమే ఒక ఛానల్కి ఇచ్చిన ఒక రీల్, ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇది దాదాపు ఒక 2 hours ఇంటర్వ్యూ, చాలా వైరల్గా పోతూ ఉంది ఛానల్లో. నేను భాస్కర్రావు గురించి ఏం చెప్పిన ఒకసారి వినండి. అప్పుడు ఇంత మీడియా ఇంత లేదు కాబట్టి నేను ఆయనది ఒక ఇంటర్వ్యూ బతకానని నాకు ఇంటర్వ్యూ చేసి పెట్టుకున్నా. చాలా బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అదేలా బతారు. ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయాలి నా నోట్లోకి ఇది వాకింగ్ కంప్యూటర్. ఆ తరలోకి వెళ్ళి చాలా ఆలోచనలు వచ్చింది. ఆయన కాంపిటీషన్ తట్టుకోలేని వాళ్ళు అప్పుడు ఇంత మీడియా ఇంత లేదు కాబట్టి నేను ఆయనది ఒక ఇంటర్వ్యూ బతకానని నాకు ఇంటర్వ్యూ చేసి పెట్టుకున్నా. చాలా ఆయన ఫోన్ చేసి జల్సన్ ఇట్లా నన్ను ఎవరు చేయాలి, అందరూ వేరే తిరగతో వీరు నెగిటివ్ గా ఎవరు చేయాలని బాగా హ్యాపీగా ఆయన ఫోన్ చేసి, నేను జర్నలిస్ట్ గా ఏం కాదు కానీ చేస్తే ఫెల్ట్ వెరీ హ్యాపీ. రియల్ అడ్మినిస్ట్రేటర్ కమిట్మెంట్ ఉంది. లీడర్ అన్న క్వశ్చన్ అడగాలి. ఫస్ట్ ఎవడన్నా పోయినప్పుడు మొదటి ప్రశ్న ఏం అడగలదు సార్, భోజనం చేసినావా అనేది ఫస్ట్ క్వశ్చన్. భోజనం మీ ఇంట్లో అందరికి పెట్టగలుగుతున్నావా అని, ఇల్లు ఎట్లా గడుస్తుంది అనేది. ఈ 3 క్వశ్చన్స్ అడిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే నాదెళ్ల భాస్కర్. అందరు అనుకుంటారు ఆయన చేసిందని. అందరు తెలియంది ఏంటంటే ఆయన ఈ తరం ఆయన కొడుకును పొలిటీషియన్ చేయని కూడా ఆయన కొంచెం ఆస్తి ప్రాపర్టీ ప్రైమ్ ప్రాపర్టీ అమ్ముకున్నాం. ఎవరున్నారు తర్వాత ప్రాపర్టీలు పెరిగినట్టే ఏం లేవు ఉంటాయి. నేను ఆయన దగ్గర అందరు నెగిటివ్ చెప్తే నెగిటివ్ గానే చూసిన. ఆయన 1-to-1 ఒక 5-6 సార్లు ఇంటరాక్ట్ అయినాక నాకు తెలిసి ఇది డిఫరెంట్. ఆయన ఎక్సలెంట్ మ్యాన్. ఇది ఆయన ఉన్నప్పుడే చెప్పిన ఒక 3-4 days బ్యాక్. ఈ విధంగా అనేకమైన సందర్భాలలో ఆయన గురించి మాట్లాడడం, చెప్పడం ఈ విధంగా చేసిన. ఈరోజు చూస్తే చాలామంది ఆయన ఎమ్మెల్యేలను చేయడం, చాలామంది నాయకులను చేయడం, చాలామందిని ప్రోత్సహించడం, వాళ్ళ క్యారెక్టర్ ఉన్న వాళ్ళను. అట్లా నా ఇంటర్వ్యూ అయిన తర్వాత లాస్ట్లో ఆయన నాకు ఫోన్ చేసి, ఏదో కొత్త కాల్, ఆయన ఎప్పుడు కూడా నాకు నా మొబైల్కు ఆయన ఫోన్ చేయలేదు, నేను ఆయన ఫోన్కి ఎప్పుడు మొబైల్ చేయలేదు. డైరెక్ట్ ఇంటికి పోతా ఉంటే కలుస్తా, లేకుంటే లేదు. కానీ ఫోన్లు చేసి అపాయింట్మెంట్ తీసుకొని పోయిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. వాళ్ళ పిఏలకు కూడా నేను ఫోన్ చేయాలి, రిస్క్ అయితే కానీ నేను ఆయనకు అంత అపారమైన గౌరవం ఆయనకి ఇస్తాను. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పోయిన లాస్ట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అయిన తర్వాత చూసి నాకు ఫోన్ చేసింది. ఏదో నంబర్ అనుకొని నేను లేపలే, 1-2 సార్లు అయిన తర్వాత మళ్ళీ నేను నాదెళ్ల భాస్కర్ అన్నాను. సార్ నమస్కారం సార్, ఏందన్న చాలా బాగా వచ్చింది అయ్యా ఇంటర్వ్యూ, చాలా బాగా వచ్చింది, నాకు చాలా సంతోషం అనిపించింది. నాతోని అందరు కూడా నెగిటివ్ మాట్లాడిపించి వేరేళ్ళను తిట్టిపించే ప్రయత్నం చేసిండ్రు. కానీ నువ్వు మాత్రము రాజకీయ చరిత్రను అడిగినావు, ఏ విధంగా ఉండాలన్నావు, ముఖ్యమంత్రి అంటే ఏందన్నావు, దాని పరిస్థితి ఏందన్నావు, ఈరోజు ఎట్లున్నది అన్నావు, చాలా బాగా చేసినావు, ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అన్నాడు. ఈలోపు నేను మొన్ననే అయింది కదా తల చేద్దామని సమయం చూస్తున్నా. ఈలోపు సార్కి ఒక సర్జరీ అయింది. సర్జరీ అయినాక కూడా నేను పోయి కలిసి కూర్చొని ఛాన్సే మాట్లాడినా.
తర్వాత మళ్ళా రీసెంట్గా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఈ మధ్యలో పోదాము కలుద్దామని అనుకుంటున్నా నేను. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో ఆయన గురించి నేను చెప్పిన, లీడర్షిప్ అంటే ఎట్లుండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లుండాలి, లీడర్కు కార్యకర్తకు ఉండాల్సిన సంబంధాలు ఏంటి. ఈరోజు లీడర్కు కార్యకర్తకు లీడర్ అంటాడు ఎప్పుడు నేను నీతో ఉన్నా, నేను నీకున్నా, నేను నీ సపోర్ట్గా ఉంటా, యూ డోంట్ వరీ అనే అభయము ప్రతిరోజు ఇచ్చినట్టుగా ఆయన హావభావాలు ఉండాలి. సేమ్ కార్యకర్త కూడా సార్ నేను నీ వెంటనే ఉన్నా, నేను నీకు ఎప్పుడు నీకు సపోర్ట్గానే ఉంటా, నీతో నేను నడుస్తా అని ఆ నమ్మకం ఎప్పుడు కార్యకర్తకి ఇవ్వాలి. అది ఇట్ ఈస్ అ సైలెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ వర్కర్ అండ్ ఏ లీడర్. ఇది ఈ సంబంధాలు ఉండాలి. ఆ సంబంధాలు అనేది ఈరోజు కొరవడినాయి కాబట్టి ఈరోజు అంతా కమర్షియల్ అయిపోయింది. మీటింగ్కు రావాలన్నా పైసలే, మీకు ధర్నాలు చేయాలన్న పైసలే, మీ దగ్గరికి రావాలన్న పైసలే. ఈరోజు ప్రతి దానికి ఆర్థికమైన ఇవితోని ముడిపడి ఉన్నాయి. ఈరోజు అన్ని ఆర్థిక కనెక్టివిటీ అంతా త్రూ ఫైనాన్సే. ఈరోజు ఏది ఎమోషన్స్ అనేది కార్యకర్తలు లీడర్కి అసలు లేవు, కానీ ఆ ఎమోషన్స్ నాకు ఇంకా ఉన్నాయి. అందుకని కొంతమంది లీడర్ల దగ్గర వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేసిండ్రు నేను చాలా గుర్తు చేసుకుంటా. నన్ను కదిలించింది ఇద్దరు మరణాలు. ఒకటి వరంగల్ మాజీ ఎంపీ కల్పనాదేవి గారు చనిపోయిన తర్వాత నేను చాలా ఫీల్ అయినా. తర్వాత నాదెండ్ల భాస్కరరావు, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది న్యాచురల్గా, ఎందుకంటే నాకు రాజకీయాలలో హైదరాబాద్ తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ చేసిన తర్వాత నేను ఈరోజు రాజకీయాలు నిలదొక్కున్నానంటే ఆయన నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిండ్రు. దాని తర్వాత ఇక నేను ఏం పదవులలో ఏం రానప్పటికీ నేను లీడర్గా, అంటే లీడర్ కాకుండా ఒక ప్రజలకు సోషల్ యాక్టివిటీస్గా ఈరోజు నా నేచర్ కానీ లేకుంటే కమిట్మెంట్ కానీ ఈ విధంగా ఉండడానికి గల బలమైన కారణం ఏంటంటే ఈరోజు ఇలాంటి దిగ్గజాలు నాకు వేసిన పునాదులు. ఈరోజు ఎథిక్స్ ఏంది, మారల్స్ ఏంది, ఈరోజు ఏ విధంగా ఉండాలి, ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి, చెడ్డ పేరు మంచి పేరు తెచ్చుకోకుండా పర్వాలే కానీ చెడ్డ పేరు మాత్రం తెచ్చుకోవద్దు, మనకున్న పేరు పాడు చేసుకోవద్దు అని చెప్పాలి. ఈరోజు భాస్కర్రావు గారి నుంచి ఎన్ని కథలు వచ్చినా, కథనాలు వచ్చినా, ఎంత నెగిటివ్ ట్రోల్ చేసే ప్రయత్నం చేసినా, ఈరోజు నెగిటివ్ ట్రోల్ చేసిన వాళ్ళు వాళ్ళ అంత పెద్ద కుటుంబాలు ఉన్నా ఈరోజు ఏకాకిగానే ఆ కుటుంబాలను వదిలేసి ఇదైపోయాడు. దాదాపు 12 సంవత్సరాల క్రితం నాదెండ్ల భాస్కర్రావు గారి వైఫ్, ఆయన సతీమణి, మరి ఆమె స్వర్గస్థురాలైనరు. వాళ్ళిద్దరు కూడా చాలా, అంటే ఏ విధమైన ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఏది చేస్తే మేలు అని వాళ్ళు చాలా సుదీర్ఘంగా ఆలోచనలు చేసి వాళ్ళు ఎన్నో అంశాలు, ఎన్నో మేనిఫెస్టోలు రూపొందించిన వాళ్ళు. ఆయన చాలా నిష్టగా ఉండేది. ఆయన భోజనం కానీ, ఆహార అలవాట్లు కానీ, ఆయన ఫిజికల్ మెయింటెనెన్స్ కానీ ఈరోజు 92 సంవత్సరాలు చాలా గర్వంగా చెప్పేది, గట్టిగా చెప్పేది, బలంగా చెప్పేది. నేను అప్పుడప్పుడు కొంతమందిని తీసుకుపోయి కల్పిస్తూ ఉండేది. ఆయన ఏది వెనక చూడకుండా నాకు బక్క జెర్సన్కు మా ఆత్మలు కలిసినాయి అని చెప్పేది. అంత పెద్ద స్టేట్మెంట్, చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వరు. మా ఆత్మలు కలుసుకునే, మా ఆత్మలు దాన్ని మంచి పదం వాడేది ఆయన, మా ఆత్మలు అవి పెనవేసుకున్నాయని, మా ఆత్మలు పెనవేసుకున్నాయని. ఆ విధంగా చాలా గొప్పగా, చాలా మంచిగా నా గురించి చెప్పేది కాబట్టి అంటే ఆయన పర్సన్, అంటే ఆయన హృదయం కడుపులకెళ్ళి వచ్చే మాటలు అవి. ఆయన ఏం రాజకీయాల పోటీ చేసేవాడు కాదు, ఆయన ఏమైనా కావాలనుకుంటాడు, నేను ఆయనకి ఏమైనా చేయగలిగిన అని కాదు. ఒకసారి అడిగిండు చాలాసార్లు, నీ ఎట్లా చేస్తున్నావు, నీకేం పోస్ట్ కావాలి, నీకు నేను ఏం చేయాలి. అప్పటికి నాకు ఇంకా మ్యారేజ్ అప్పుడు కూడా కాదు, 2001లో. అయితే అప్పుడు జాతీయ స్థాయిలో ఉన్న నాయకుడు ఏదైనా ఒక మాజీ ముఖ్యమంత్రి లెటర్ తీసుకురామంటే, సార్ ఇట్లా ఆయన లెటర్ అడిగిండు కానీ ఆయన నాకు ఇస్తారో లేదో అంటే ఆయన నాకు లెటర్ రాసిండు స్వహస్తాలతోని టైపింగ్ కాకుండా ఒక లెటరు ముకుల్ వాస్నిక్ గారికి రాసిండ్రు. బక్క జెర్సన్ గారు సో దయచేసి ఆయనకు ఒక సముచితమైన స్థానం ఇవ్వండి మీ ఎన్ఎస్ఏలో అని చెప్పేసి ఒక ఉత్తరము ఆయన రాసిండు. నేను వాస్తవానికి ఆ ఉత్తరం నాకు ఇచ్చాను కానీ నేను ఢిల్లీలో ఎవరికి ఇవ్వలే. అది నా దగ్గర చాలా రోజులు పెట్టుకున్నా.
అంటే అంటే అక్కడ ఎట్లుంటుందో ఏందో ఈయన మీద బాగా నెగిటివ్గా అక్కడ నడుస్తుంది. కాబట్టి ఆ పోస్ట్ రాకుండా పర్వాలేదు కానీ నేను ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను అక్కడ ఎవరికి కూడా ఇవ్వలేదు. అంటే ఆయన ఏ విధంగా మనిషిని ప్రోత్సహిస్తాడు, సేమ్ అసోంటి ఆ విధమైన దీంతోనే మనోహర్ గారు స్టెప్ బై స్టెప్ ఎదిగిండు. పిసిసి సెక్రటరీగా మొట్టమొదటి పోస్ట్ ఆయన మనోహర్ది, నాదెళ్ల మనోహర్ గారు పిసిసి సెక్రటరీ. తెనాలి ఎమ్మెల్యే టికెట్ చాలా కష్టంగా తెచ్చుకోండు. అది డి శ్రీనివాస్ గారు చాలా కొట్లాడి తీసుకున్నటువంటి టికెట్. అది రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన టికెట్. కానీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలంగా పనిచేసిండు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగిండు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే డిప్యూటీ స్పీకర్గా అయ్యిండు. తర్వాత ఆయన స్పీకర్గా అయ్యిండు. ఈ విధంగా ఆయన ఎంత ఎదిగినా కానీ వదులుకుంటూనే ఆయన ఉన్నటువంటి మనిషి. ఈరోజు కూడా మంత్రిగా ఉన్నాడు. ఇవాళ కూడా నేను కలవడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఆయన నన్ను చూడగానే ఫస్ట్ నా దగ్గరికే వచ్చిండు. వాళ్ళందరూ కూడా అరే ఏంది ఇంత ఇంపార్టెంట్ బక్క జెడ్సన్కి ఇస్తుండు అనేది కూడా అక్కడ అందరూ కూడా చూసిండు. అంటే వాస్తవం ఏంటంటే అక్కడ ఏ విధంగా మేము ఎదిగినాము ఆ కుటుంబంతో, ఏ విధంగా ఆ ఫ్యామిలీతో మేము ఉన్నాం అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా వచ్చి ఇది చేసిండు. ఈరోజు ఒక ఎథిక్స్ మారల్సి ఉన్నటువంటి లీడర్ లేదు. రేపు నా తర్వాత ఈ దేశం ఎట్లుండాలి, నేను చనిపోయినాక ఈ రాష్ట్రం ఎట్లా ఉండాలి, నేను నా తర్వాత నా తదంతరం ఇది ఏ విధంగా పోవాలి అన్న ఆలోచన ఉన్నోడే నాయకుడు. అది ఫోర్కాస్ట్ థింకింగ్ అంటాం. కానీ ఈరోజు ఆలోచనలు ఎట్లున్నాయంటే నా తర్వాత నా కొడుకు రాజకీయాలు రావాలి, నా బిడ్డ రాజకీయాలు రావాలి, వాళ్ళ మనవాళ్ళకు మనవరాల మునివాళ్ళ వాళ్ళకు ఒక 10 తరాల వరకు వాళ్ళకి ఆస్తులు పాస్తులు సంపాదించి పెట్టాలి అనే ఒక చెడ ఆలోచనతోని ఈరోజు వాళ్ళు ఉన్నారు. అటువంటి ఆలోచన ఉన్నోళ్ళే నాయకులనే భ్రమ ఈరోజు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికం. నేను స్వయాన 30 ఏళ్ళ పాటు ఆ మనిషితో నడిచి, ఆ మనిషితో చూసి, ఆ మనిషి ఒకసారి 1 సంవత్సరం పాటు తప్పించుకోగలుగుతారు, 2 సంవత్సరాలు తప్పించుకోగలరు. కానీ ఎప్పటికీ ఆ విధంగా ఉండడం కష్టం. కానీ నేను ఎప్పుడు కూడా ఆ మనిషిలో ఎప్పుడు కూడా ఒక తేడా చూడలే. ఇది నాకు ఇంటర్వ్యూ కంటే ముందు ఆ ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పడానికనే పోయినా, సార్ ఇట్లా నేను మీతో ఒక ఛానల్ పెట్టాను బక్క జెడ్సన్ ఫ్యాక్స్ అని. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్ వాళ్ళకి అవసరం ఉన్నాయి చూపెడుతుండ్రు. నేను ఈ వాస్తవానికి ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి నిలబడాలని చెప్పి ఒక ఛానల్ పెట్టిన సార్. పెద్దది కాదు, కాకపోతే నాకు 25,000 సబ్స్క్రైబర్స్ అయింది సార్. నాకు నీకు ఇంటర్వ్యూ చేయాలని ఉంది సార్ అంటే ఓకే అన్నాడు. నేను షాక్ అయిపోయినాను, ఓకే అన్నాను. కాబట్టి నేను ఒక స్టూడియోకి వెళ్ళి, ఓకే టీవీ స్టూడియోకి వెళ్ళి వాళ్ళ కెమెరాలే తీసుకున్నా, ఎడిటింగ్ వాళ్ళతోనే చేయించిన. కాబట్టి అందుకని చాలా పర్ఫెక్ట్ వీడియో అది వస్తుంది అన్నట్టు. నా దగ్గర సామాగ్రి అంత లేదు. అయితే వాళ్ళతోని చేసిన తర్వాత అప్పుడు ఆ పర్మిషన్ అడిగినప్పుడు ఆయన చాలా వింతగా మాట్లాడిండు. అంటే నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఆయన టైం దగ్గర పడ్డది కాబట్టి ఆయన నాకేదన్నా చేయాలి అనే ఆలోచన చాలా గట్టిగా ఉండే. ఒకటి భోజనం గురించి అడిగిండు, పిల్లల చదువుల గురించి అడిగిండు, పిల్లలు ఏం చేస్తున్నారని అడిగిండు, సొంతిల్లు ఉందా అన్నాడు, ఎక్కడ ఉందని అన్నాడు. అంటే నాకు ఏది లేకుంటే అది ఇద్దామనే ఆలోచనతోనే ఆయన గట్టిగా ఉండే. ఏదన్నా నీకు ఇవ్వాలి, నేను నీకు ఏదన్నా చెయ్యాలి అంటే ఆయనకు అనిపిస్తూ ఉండొచ్చు, అంటే ఆయనకు టైం దగ్గర పడుతుంది అనేది కొంచెం ఆయనకు ఎక్కడనో లోపట ఉండే. కాబట్టి ఏ విధంగా ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన చాలా గట్టిగా ఉండే కావచ్చు. నేను ఆయనకు పరిచయమైన మొదటి రోజు తీర్మానం చేసుకున్నా, ఏంటంటే ఈయన దగ్గర నుంచి నేను ఎటువంటి సహకారం తీసుకోవద్దు. అంటే నేను ఆయనకు రుణపడి ఉండాలి అనేది కాదు. కాకపోతే ఈరోజు ఒక లీడర్ దగ్గర పోయినప్పుడు ఆ లీడర్ యొక్క ప్రతిబింబము కార్యకర్త ద్వారా పడుతుంది. ఒకవేళ నేను ఆయన దగ్గర నుంచి సహాయ సహకారాలు పొందినట్టయితే ఆ లీడరు అరే ఈయన బతకలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాడు అనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి నేను నిలదొక్కగలుగుతా, నేను ఈ విధంగా సెటిల్ అయినా, నాకు ఇల్లు ఉన్నది, నా పిల్లలు మంచిగా చదువుతున్నారు, నాకు ఎటువంటి సమస్య లేదు అని నేను సక్సెస్ఫుల్ మ్యాన్గా నేను చూపించాలంటే అప్పుడే వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా హెల్ప్ వాళ్ళకి వెళ్ళి తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది. నేను నిలదొక్కున్నా అంటే ఓ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అట్లా
ఇంటర్వ్యూ తర్వాత చాలా సంతోషపడ్డాడు. జడ్సన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూలు బంద్ చేసిండు, ఎవరికి ఇస్తలేడు. మీరు చూడండి, అంతా 1 ఇయర్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళే. 1 ఇయర్ లోపు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలి. లాస్ట్ చనిపోయే ఒక 2 నెలల ముందు నాకు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిండు. చాలా బాగా ఇదైనావు, చాలా బాగా ఎదిగినావు, చాలామంది నాకు నీ గురించి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుండ్రు అన్నాడు. తర్వాత ఆయనకు నరేష్ ముదిరాజ్ అని ఒక జర్నలిస్ట్ రెగ్యులర్గా ఆయన దగ్గరికి పోతాడు. ఎన్కౌంటర్ పత్రికకు ఆయన ఇది ఉండే, అంటే ఒక జర్నలిస్ట్గా ఉండే అనుకుంటా. ఆయన ఫోన్ చేసిండు, జడ్సన్ గారు సార్ మిమ్మల్ని గుర్తు చేస్తుంటారు. సార్కు అత్యంత సన్నిహితంగా ఇంకొక వ్యక్తి ఉంటే, ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన కూడా ఫోన్ చేసిండు, జడ్సన్ నిన్ను చూడాలంటుండు సార్, ఒక్కసారి రా అని. అయితే అట్లా యజ్ఞం పెట్టిండు, ఆ యజ్ఞానికి రమ్మని. ఆ రోజు నాకు వేరే పని ఉండే నేను పోలే. తర్వాత రోజు నేను పోయినప్పుడు నాకు చూడబుద్ధి అయిందని చెప్పిండు. నేను అనుకుంటా అదే ఆఖరి సూప్ అనుకుంటా. ఆ రోజు కూడా గుడిసె పలహారం తెప్పించిండు, భోజనం చేయించాడు. నేను మా కొడుకుని తీసుకుపోయినా, కల్పించిన. చాలా సంతోషపడ్డాడు, మాతోని తిన్నాడు. తిని ఆయన బెడ్ మీదనే పండుకొని ఉన్నాడు. కాబట్టి నేను అనుకున్నా ఏదో అయ్యేటట్టుగా ఉంది అనుకున్నా. కానీ లేచి కూర్చుంటుండు, మాట్లాడుతున్నా అన్న కానీ ఆయన మాటలు మాత్రం నాకు అన్నీ చివరి మాటలు లెక్క చెప్పింది. కాబట్టి ఒక లీడర్ అంటే ఆయన ఏ విధంగా ఉండాలి, ఒక లీడర్ ఏ విధంగా నడవాలి, ఈరోజు సమాజానికి ఎటువంటి విలువలు గల లీడర్ కావాలి. అలాంటి లీడర్ ఈరోజు గద్దించిపోయాడు. ఆయన ఎంత గట్టి ముద్ర వేసి ఈరోజు ఆయనకు ఒక నెగిటివ్ షేడ్ ఇచ్చే ప్రయత్నము మరి ఎంతమంది చేసినా కానీ ఆయనకు కాలము ఆయన ఆయుష్ పెంచి 92 సంవత్సరాలు వచ్చేటట్టు చేసి ఒక డిజిటల్ మీడియా రంగం వరకు ఆయన ప్రవేశం ఇచ్చి అనేక ఇంటర్వ్యూలలో జరిగిన ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి వాస్తవం. ఆయన ఏ ఛానల్లో చెప్పినా, ఎవరి గురించి చెప్పినా, ఏది చెప్పినా ఆయన 101% అన్ని వాస్తవాలు చెప్పిండు. మీకు డేటా అక్కడిక్కడ మిస్ కావచ్చు, కానీ ఏదైతే ఒక పర్సనల్ విషయంలో ఒక్కొక్క మనిషి గురించి ఏదైతే ఆయన చెప్పే ప్రయత్నం చేసిండో అవన్నీ 100% ఆయన అందరి గురించి, అన్ని విషయాల గురించి చాలా వాస్తవాలు చెప్పిన సంగతి నాకు అర్థమైపోయింది. కాబట్టి అవి చెప్పుకునే అవకాశం వచ్చింది. ఈరోజు డిజిటల్ మీడియా ద్వారా అనేకుల గురించి కొన్ని కోట్ల మందికి వాస్తవం తెలిసిపోయింది. కాబట్టి నిజం ఎప్పుడు గెలుస్తుంది, ఆలస్యం కావచ్చు. ఉరి తీసిన తర్వాత అబద్ధం అనేది మనిషిని ఉరి కూడా తీస్తుంది. ఉరి తీసిన తర్వాత నీకు ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చిన తర్వాత వాస్తవం బయటకు వస్తుంది. గాలిలి భూమి గుండ్రంగా ఉందని చెప్తే ఆయనను ఉరి తీసిన తర్వాత భూమి గుండ్రంగానే, కానీ ఆయన బయటికి రాడు. కానీ ఆయన మహానుభావుడు. కానీ ఎప్పటికైనా ఒక నీతి నిజాయితీ గల్లోళ్ళు, ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వాళ్ళు, విలువలతో బతికిన వాళ్ళు, ఎథిక్స్ మారల్స్ అనేది వాళ్ళు కంఠభూషణంగా ధరించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా తాత్కాలికంగా నష్టపోతారు కావచ్చు, కానీ శాశ్వతంగా ఆ సత్యం అనేది, ఆ న్యాయం అనేది, ఆ విలువలు అనేది, ఆ స్పందన అనేది ఎప్పటికీ మిగిలిపోతూ ఉంటుంది. అట్లా మిగిలాలనే రాజకీయాలు నడిచే నాయకులు సమయంతో, సందర్భాలతోని ఎక్కడ కూడా రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా, దోపిడీ గురయ్యే వర్గాలకు అండగా నిలబడి వాళ్ళతో తోడుగా ఉండి వాళ్ళు నడిచినటువంటి వ్యక్తులు ఎప్పుడు మహనీయులే. నాదెళ్ల భాస్కర్రావు గారు, నేను ఒక ప్రశ్న అడిగిన, సార్ హూ ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళల్లా ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరని అడిగిన. ఆయన 2 రోజుల పాటు చెప్పినప్పుడు నేను అని ఆయన చెప్పలే ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, కానీ మరి చెన్నారెడ్డి గారి పేరు చెప్పింది. మరి చెన్నారెడ్డి ఈజ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పింది. నాకు ఆయన గ్యాప్ తీయడానికి అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా పెద్ద కుట్రలు పండింది. వీళ్ళిద్దరు కలిసి ఉంటే రాష్ట్రం మన చేతిలో ఉండదు. వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా, పవర్ఫుల్గా పోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళ 2 ముక్కలు చేయాలని చెప్పి ఆ రోజు జాతీయ కాంగ్రెస్ ఒక ట్రిక్ ప్లే చేసి వీళ్ళని విడతీసింది. అప్పుడే ఇక ఈయన తెలుగుదేశంకు రావడం, ఇవన్నీ అంజయ్ క్యాబినెట్లో చేయడం, ఇట్లా చాలా త్వరగా జరిగిపోయినాయి. ఇవన్నీ ఆయన 60 సంవత్సరాల లోపే అనేకమైన విషయాలు ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇవాళ చాలా బాధాకరమైన రోజు. అండ్ నేను చాలా రోజులకు మా ఫాదర్ ఎక్స్పైర్ తర్వాత చాలా విషాదంగా, చాలా బాధపడ్డ రోజు నాకు ఈరోజు. ఎందుకంటే
ఎవరు ఏం అందరు టైటిల్స్ రాసుకుంటారు, అందరూ వాళ్ళ సమాధుల పైన టైటిల్స్ రాసుకుంటారు, వాళ్ళ వంశం పేర్లు రాసుకుంటారు, వాళ్ళ వాళ్ళ గోత్రం పేర్లు రాసుకుంటారు, వాళ్ళ ఇంటి పేర్లు చాలా పెద్ద పెద్దగా రాసుకుంటారు. కానీ ఈరోజు వాళ్ళ చేతులతో వాళ్ళ చరిత్రను వాళ్ళు నిర్మించుకొని ఈరోజు నిజంగా రాజకీయాల విలువలు గల్లోళ్ళతోని ఎప్పుడైతే వాళ్ళు ఒక టైటిల్ పెట్టించుకుంటారు, ఈజ్ ద నాదెండ్ల భాస్కర్ ఈజ్ ద రియల్ లివింగ్ లెజెండ్. ఆయన 92 సంవత్సరాల పాటు బతికిండు, అనేకమైన పుస్తకాలు రచించిండు, అనేకమైన విషయాలు చెప్పిండు, ఎవరికి ఎన్ని చెప్పాలన్న చాలా పుస్తకాలు రాసిండు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒక బండాగారం ఓ కార్యకర్త అనేది ఒకటి రాసిండు. కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళ బాబుతో మాట్లాడి ఆ బుక్స్తో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ముఖ్యంగా ఒక రాంగ్ ట్రాక్లో ఈరోజు పైసలు సంపాదించాలి, పెట్టుబడి పెట్టాలి, మళ్ళా జనం దగ్గర అవి గుంజాలి, మళ్ళీ ఎన్నికలకు పోవాలి అనే ఒక సింపుల్ ఫార్ములా ఈరోజు రాజకీయాలకు ఈరోజు అంటుకట్టిండ్రు. అందుకని క్యారెక్టర్ లేనోళ్ళు, దొంగలు, లంచగొండులు, లంచాలు ఇచ్చేటోళ్ళు, మేనేజ్మెంట్ చేసేటోళ్ళు, అటువంటి వాళ్ళు పార్టీస్లకు రావడం వల్ల ఈరోజు రాష్ట్రాలు అధోగతి పాలవుతున్నాయి. పచ్చి అబద్ధాలు, నిండు వృద్ధాప్యానికి వచ్చిన చిట్ట చివరి అంకెలకు వచ్చినా కానీ పచ్చి అబద్ధాలతో ఈరోజు రాజకీయాలు చేసేటోళ్ళు, వాళ్ళకు విలువలు ఉండేవి, వాళ్ళ మనస్సాక్షి ఉండదు, వాళ్ళకి ఆత్మసాక్షి, వాళ్ళే అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు వాళ్ళు రేపు చచ్చిన తర్వాత అబద్ధ టైటిల్సే ఉంటాయి కానీ వాస్తవానికి టైటిల్స్ ఉండేవి. కాబట్టి ఈరోజు నిజంగా ఈ సొసైటీకి, రాజకీయ నాయకులకు, రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళకు ఏ విధంగా ఉండాలనేది ఆయన అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కాలానికి ఈ కాలానికి ఒక వారధిగా, ఒక డిజిటల్ కాలానికి మరి ఆయన పదవుల్లో ఉన్న లీడర్ అంటోడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటేనో, ఒక ఎమ్మెల్యేగా ఉంటేనో, ఒక మంత్రిగా ఉంటేనో, ఒక కౌన్సిలర్గా ఉంటేనో, ఒక సర్పంచ్గా ఉంటేనో, ఒక వార్డ్ మెంబర్గా ఉంటేనో లీడర్ కాదు. అది 101% ఇట్ ఈజ్ రాంగ్. ఒక లీడర్ అంటే సమస్యలపైన స్పందించినోడు, దగా పడ్డవారి హృదయ చప్పుడు వినగలిగినోడు, వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు చెప్పాలనుకునే వాళ్ళ ఇబ్బంది చెప్పకుండా వాళ్ళ కళ్ళతోనే చూసేటోడు. ఈరోజు ముందుగానే వాటిని పసిగట్టి వాటిని పరిష్కరించే దిశగా నడిపేటోడే నాయకుడు, స్పందించేటోడే నాయకుడు. స్పందించే హృదయం లేనోడు, వానికి ఆకర్షించే పదవులు ఎప్పుడు కూడా అతన్ని మరి అలంకరించలేవు. ఈరోజు పదవులు ఎప్పుడు అలంకరించలేవు. నీవు ఆకర్షించే పదవుల కన్నా నీకు నీ ఆలోచనతో నీ స్పందించే హృదయం ఉన్నప్పుడే నువ్వు నిజమైన నాయకుని కాగలుగుతావు. అటువంటి అనేకమైన అంశాలు ఈరోజు వచ్చే రోజుల్లో రాజకీయాలు చేసే వారి ముందు ఉంచినాయి. అందుకని నేను ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని తీర్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నేను ఎక్కడ కూడా లొంగంది. ఎందుకంటే ఈరోజు ఇటువంటి గట్టి పునాదులు విద్యార్థి దశ నుండి చాలామంది నాకు వేసినటువంటి ఆ గట్టి పునాదుల వల్ల ఈరోజు నేను నిలవగలిగిన. ఈరోజు రియల్గా నేను ఇవాళ మధ్యాహ్నంకి వెళ్ళి వార్త తెలిసినప్పటికెళ్ళి ఆయన మరణం విషయం నేను పెద్ద బాధపడలే. కాకపోతే ఆయన ఏవైతే విషయాలు ఉన్నాయో చెప్పాలనుకున్న ఆయన పూర్తిగా చెప్పిండు. కాబట్టి నేను ఎంత చెప్పినా నేను నా మీద వచ్చిన ఆరోపణలన్నిటిన సంజాయిషి ఇచ్చుకున్న ఆ సంజాయిషి అంతా కూడా ఈరోజు ప్రతి మీడియాలో, ప్రతి ఛానళ్ళలో, నేను రాసిన పుస్తకాలలో ఈరోజు నేను సమాజం ముందుంచిన. కాబట్టి నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఏ ఛానల్లో చూసినా ఆయన చనిపోతుందని చెప్తున్నారు కానీ అసలు వాస్తవాలు ఏందని ఎవరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే వీళ్ళు చాలామంది కుట్రదారులతో చేతులు కలిపిన వాళ్ళు. ఇప్పుడు ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు ఒక మంత్రిగా ఉండే కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఉండే కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ అనే మీడియా పాటిస్తుంది. కానీ నేను చెప్తున్నాయి కొన్ని మాత్రమే ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా ఈరోజు నాదెండ్ల భాస్కర్, హూ ఇస్ నాదెండ్ల భాస్కర్, వాట్ ఈజ్ నాదెండ్ల భాస్కర్, ది స్టోరీ ఆఫ్ నాదెండ్ల భాస్కర్ మే ఎండ్ బట్ హీ ఈజ్ ద లివింగ్ లెజెండ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. నాదెండ్ల భాస్కర్ రావు అమర్ రహే.